సెల్ ఫోన్లో సీరియల్ కానీ సినిమా కానీ చూడకూడదని బైబిల్లో ఎక్కడుంది? అసలు సినిమా చూడకూడదని బైబిల్లో ఎక్కడుంది? సినిమా చూస్తే తప్పేంటి? చూడొద్దని ఎక్కడుంది? సినిమా చూడొద్దని ఎక్కడుంది? ఓకే, నన్ను అడిగాడు ఓ బ్రదరు, నేను అన్నాను ఎవరు చూడొద్దన్నారు అన్నాను. ఎవరు చూడొద్దన్నారు? పౌలు మహనీయుడు చెప్పాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు అని. అయితే ఒక్క మాట చూడు, చూసేటప్పుడు నీకు నిర్బంధం లేదు. అయితే ఒక్క షరతు, ఒక ఎదిగిన వ్యక్తిగా, ఒక మెచ్యూర్డ్ పర్సన్గా కొద్దిగా ఆలోచించు. 3 గంటల టైము, నీ జీవిత కాలంలో 3 గంటలు విలువైన సమయం. దాన్ని చూడటం వల్ల నీ లైఫ్లో ఒక 3 గంటలు ఖాళీగా ఖర్చు అయిపోయింది. నువ్వు దాన్ని చూడటం వల్ల ఆత్మీయ జీవితంలో బలహీనమైన వాళ్ళు కూడా చూడటం మొదలు పెడతారు. దానివల్ల వాళ్ళ టైం కూడా నష్టం. చూసినందువల్ల అది నీ ఆత్మీయతకి ఏమైనా దోహదపడిద్దా? నీ మనసులో లేనిపోని ఆశలను రేకెత్తించిద్దా? అంటే నీ మనసులో లేనిపోని ఆశలను రెచ్చగొట్టిద్ది, నీలో శరీరేచ్ఛలను పెంచిద్ది. దానివల్ల నీకు కానీ నీతో కూడా ఉన్న వాళ్ళకి కానీ ఏ ప్రయోజనం ఉంది? అవునా? అదే దేవుని పని చేసావనుకో, నీకు ప్రయోజనం, నీ చుట్టూ ఉన్న వాళ్ళకు ప్రయోజనం. ఆ 3 గంటల్లో కనీసం 1 గంట ప్రార్థనలో గడిపి, 1 గంట దేవుని వాక్యాన్ని గురించి డిస్కషన్ చేసి, 1 గంట సేపు నిద్రపో.